హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ చేపల ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలకి చాలా ఇష్టం చేపల ఫ్రై అంటే. ఇంకెలాగో కార్తీక మాసం వస్తుంది, మేము మాలలు వేసుకుంటారు, మమ్మీ ఫ్రై చేసి పెట్టు మమ్మీ అనేసి అని అన్నారు. అందుకోసమనే మా పిల్లల కోసం ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకేంటి సంగతులు? కార్తీక మాసం మీరు కూడా చేస్తారా ఫ్రెండ్స్? మాకైతే మా ఇంట్లో మాలలు వేసుకుంటారు ఫ్రెండ్స్. మా వారు, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు అందరు కూడా మాల వేసుకుంటారు. అయ్యో, మీకు చెప్పడం మర్చిపోయాను, అసలు ఇందులోకి ఏమేమి వేసానో చెప్పలేదు కదా. దీంట్లో కొంచెం అల్లం పేస్టు, కొంచెం అంత పసుపు, ఒక స్పూన్ కారపొడి, ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ ఒక స్పూన్కి ఒక అరపూ స్పూన్లో ఆవపిండి, ఒకదానికి మెంతులును జీలకర్ర పిండి, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇవి కలుపుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్నాక కొంచెం మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకొని కాసేపు అయ్యాక దీన్ని ఒక ½ ఉంచేసి దీన్ని ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్? చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ తీయక అనేసి అని చెప్పి ఇవాళ మళ్ళీ లాంగ్ వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత అది ఫ్రెండ్స్, ఇప్పుడు చేపల ఫ్రై చేసుకునేది ఇందాక నేను చూపించా కదా, అలాగే ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసాను చేప ముక్కలు. చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇది నూనె బాగా గాలిందండి. స్టవ్ ముట్టించా, బాండి పెట్టుకున్నా, నూనె వేసా, ఇందులో చేపల ఫ్రై తీసి వేసుకున్నా. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని మూత పెడదాం. మూత పెట్టాక కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగానే ఫ్రై అయ్యండి. ఇప్పుడు స్పూన్ పెట్టి మెల్లగా దాన్ని తిప్పేసుకుందాం. అయితే నేను స్టవ్ సిమ్మున పెట్టాను ఫ్రెండ్స్, హైలో పెట్టలేదు. మరి నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్నారు కదా, చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ నా ఛానల్ని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా నా ఛానల్ని బాగా చూస్తున్నారు. వ్యూస్ కూడా చాలామంది అయ్యారు. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్కి అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారా ఫిష్ ఎలా ఉడుకుతుందో? అయితే చూసారా ఫ్రెండ్స్, మంచిగా ఫిష్ పీసులు, చేప ముక్కలు మంచిగా డీప్ ఫ్రై అయ్యాయి. యమ్మీ యమ్మీ టేస్ట్ తోటి అదిరిపోయే చేపల ఫ్రై. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు కొంచెం చెప్పండి. నాకు తెలియకపోతే నేను నేర్చుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇంతేనా చేసేది? మీరు కూడా ఇలాగేనా చేస్తారు? నాకైతే ఇలాగే వచ్చు. మీరు కూడా చేపల ఫ్రై ఇలాగే చేస్తే కామెంట్స్ పెట్టండి. ఇంకా వెరైటీగా చేస్తే కూడా పెట్టండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి వేడి చేపల కూర యమ్మీ యమ్మీ టేస్ట్ తోటి, అదిరిపోయే టేస్ట్తో చేస్తున్నా. ఈరోజు మా పిల్లలకి ఎంత ఇష్టమో ఈ చేపల ఫ్రై అంటే.